ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు పాండవులు శకును ఆడిన మాయాజూదంలో ఓడిపోవడం, కౌరవులకు దాసులు కావడం, దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం గావించటం, ద్రౌపదీదేవి ఆగ్రహానికి తన వంశం నశిస్తుందని భయపడిన ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల రాజ్యాన్ని వారికి అప్పగించి వారిని ఇంద్రప్రస్థానికి సాగనంపడం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో ధృతరాష్ట్రుని బుద్ధి ఏమాత్రం మారక మరలా పాండవులను జూదానికి ఆహ్వానించడం, పెద్ద తండ్రి ఆజ్ఞ మేరకు ధర్మానికి బద్ధులైన పాండవులు మరలా జూదమాడటానికి రావడం, తమ రాజ్యాన్ని కోల్పోయి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయటానికి హస్తినాపురం నుండి బయలుదేరడం వరకు తెలుసుకుంటాం. పాండవులు తమ రాజ్యానికి బయలుదేరిన తర్వాత దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని కలిసి ఈ విధంగా పలికాడు: శత్రువులను అన్ని విధాలా తెగటార్చడమే వివేకం అని బృహస్పతి దేవేంద్రునితో ఒక సందర్భంలో పలికాడు. ఆ పాండవులకు ఎంత మేలు చేసినా ఇక మనం మంచివాళ్ళం కాము. పాములను కోపపడేటట్లు తోక మీద కొట్టి వదిలివేసినట్లు వారిని పంపి తప్పు చేశాం. పాండవుల వంటి బలవంతులను మనం యుద్ధంలో ఎదిరించి నిలవలేం. కాబట్టి పాండవులను మరలా ద్యూతానికి ఆహ్వానించి దేశం నుండి వెళ్ళగొట్టడమే మనం చేయదగిన పని అని పలుకగా, కుమారుడి మాటలకు ధృతరాష్ట్రుడు ఒప్పుకొని మరలా జూదానికి రమ్మని ధర్మరాజును ఆహ్వానించి తీసుకురావడానికి తన సేవకుడైన ప్రాతికామిని పంపాడు. ఇక్కడ దుర్యోధనుడు పదే పదే పాండవులను శత్రువులుగా భావిస్తూ తన తండ్రితో పలుకుతూ ఉండగా, వారు శత్రువులు కాదు, వారు నీకు సోదరులు, వారితో కలిసి ఉండటమే నీకు నిజమైన బలం అని తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనునికి హితబోధ చేయకుండా దుర్యోధనుని పతనానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమయ్యాడు. ఈ వార్త తెలిసిన భీష్ముడు ఇది కురువంశ నాశనానికి కారణం అవుతుంది, ఈ నిర్ణయం మార్చుకోమని చక్రవర్తి అయిన ధృతరాష్ట్రునికి తన మాటగా తెలియచేశాడు. కానీ ఇందుకు ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. ఆ తర్వాత గాంధారి కూడా దుర్యోధనుడిని వదిలివేసి అయినా మిగిలిన 99 మంది కుమారులను, కురుకులాన్ని రక్షించమని ధృతరాష్ట్రునికి హితబోధ చేసింది. కానీ ధృతరాష్ట్రుడు తన తమ్ముని కుమారులను శత్రువులుగా చూసి తన కుమారుల యొక్క పతనానికి ఇక్కడ బీజాలు వేస్తున్నాడు. తమ పెద్ద తండ్రి యొక్క సందేశాన్ని అందుకున్న పాండవులు తన రాజ్యంలోని ప్రజలందరికీ విచారం కలిగేటట్లుగా తన తమ్ములతోనూ ద్రౌపదితోనూ కలిసి ఎంతో ఇష్టంగా హస్తినకు వెళ్ళాడు. ఆ ద్యూతం యొక్క ఫలితం ధర్మరాజుకు, అతని తమ్ములకు, వారి పట్టమహర్షి ద్రౌపదికి ముందుగానే తెలుసు. కానీ వారు ధర్మానికి కట్టుబడి కష్టాలను అనుభవించడానికి సిద్ధపడి హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళారు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు నిర్మించిన ద్యూత సభలో ఇంతకుముందులాగే పాండవులు అందరూ కూర్చున్నారు. మోసగాడు అయిన శకుని ధర్మరాజుతో, ధృతరాష్ట్ర మహారాజు ధన సంపదను, రాజ్య సంపదను ఇచ్చి మిమ్మల్ని సన్మానించాడు, కాబట్టి ఇక వాటిని ఒడ్డి జోదమాడటం తగదు. ఇప్పుడు నేను చెప్పబోయే పందెం ఇంతకుముందు ఎన్నడూ లేనిది. దీనిని ఓడిన వాళ్ళు జింక చర్మం, నారచీరలు ధరించి దుంపలు ఫలాలు ఆహారంగా బ్రహ్మచర్య వ్రతం అవలంబించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 13వ సంవత్సరం ఏదో ఒక దేశంలో అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసంలో వారు గుర్తించబడితే మరలా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ విధమైన పందెం వేయటానికి మీకు శక్తి సరిపోతే జోదం ఆడుదాం అని శకుని అనగా, రెండవసారి జోదానికి రమ్మని పిలిస్తే వెనుతిరిగి వెళ్ళటం ధర్మం కాదని ధర్మరాజు పందెం వేసి శకుని చేతిలో అధర్మంగా ఓడిపోయాడు. ఈ విధంగా పాండవులు కర్మఫలాన్ని దాటలేక అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయటానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా మలిద్యూతంలో ఓడిపోయిన పాండవులు తమ రాజ్యాన్ని వదిలి బ్రాహ్మణులు, మిత్రులు, బంధువులు, ప్రజలు వెంటరాగా అరణ్యానికి వెళ్ళబోతూ ధృతరాష్ట్రుడు, విదురుడు, కృపుడు, భీష్ముడు, ద్రోణాచార్యుల వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నప్పుడు విదురుడు ఇలా పలికాడు:
మీ తల్లి అయిన కుంతీదేవి అరణ్యవాసం వల్ల కలిగే కష్టాన్ని ఈ వయసులో ఓర్చుకోలేదు. అందువల్ల ఎప్పుడు నా చేత పూజింపబడుతూ మా ఇంటిలోనే ఉంటుంది. ఎన్నో గొప్ప గుణాలు కలిగి ఒకరికొకరు హితులై ధైర్యవంతులైన మిమ్మల్ని లోకంలో అందరూ ఆదరించగలరు. మీతో వైరం పెట్టుకోగల శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. మీరు వ్యాసుని యొక్క బోధన పొందిన వాళ్ళు, నారదుని రక్షణ ఉన్నవాళ్ళు. మీ పురోహితుడు దివ్యత్వం మానవత్వం కలవారు. మిమ్మల్ని నేల, గాలి, చంద్రుడు, సూర్యుడు ఎల్లవేళలా రక్షించుగాక. వెళ్ళిరండి అని విదురుడు బోధించగా గురువుల అనుమతి పొంది, పెద్దల అనుమతి పొంది పాండవులు కుంతీదేవి పాదాలకు మొక్కారు. ఆమె పాండవులను చూచి దుఃఖించి, మీ యొక్క ఈ స్థితి చూడకముందే పాండురాజు స్వర్గస్థుడై పుణ్యమంతుడయ్యాడు. మాద్రి చేసిన తపఫలం వల్ల ఆమె పతితో సహగమనం చేసింది. నేను దురదృష్టవంతురాలిని అని దుఃఖిస్తూ పలికింది. అప్పుడు కుంతీదేవి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గుర్తు చేసుకుంటూ, మీ పాదపద్మాలను ఆశ్రయించిన ఈ పాండవులను ప్రయత్నపూర్వకంగా రక్షించకుండా ఉండటం నీకు ధర్మమా అని నిష్ఠూరమాడింది. ఆ తర్వాత పాండవులు అరణ్యాలకు బయలుదేరారు. భర్తల వెనక మెల్లగా అడుగులు వేస్తూ తల విరపోసుకుని వెళుతున్న ద్రౌపదిని చూచి అంతఃపురంలోని వారంతా దుఃఖంతో భయపడి తలలు వంచుకున్నారు. ధర్మరాజు వెనుక నలుగురు తమ్ములు వెళుతూ కఠినాతి కఠినమైన మాటలు మాట్లాడారు. వారు బయలుదేరుతూ ఉండగా హస్తినాపురంలో పట్టపగలే నక్కలు అరుస్తూ పరుగెత్తాయి. అపసవ్యంగా తోకచుక్కలు పడ్డాయి. మేఘాలు లేకుండా ఆకాశంలో వేల కొలది మెరుపులు మెరిశాయి. గ్రహణ సమయం కాకపోయినా రాహువు సూర్యుడిని పట్టుకున్నాడు. భూమి కంపించింది. అప్పుడు సభలోని వారంతా వింటూ ఉండగానే నారద మహర్షి 14వ ఏట భారత యుద్ధం జరుగుతుందని, మహాపరాక్రమశాలురైన పాండవులు భీమార్జునుల బలాధిక్యం చేత విజయం పొందుతారని పలికారు. ధృతరాష్ట్రుడు జరిగిందంతా విని కొడుకుల వల్ల ఇంకా ఇటువంటి అశుభాలు కలుగుతాయో అని చింతిస్తూ విదురుడిని పిలిచి పాండవులు ధౌమ్యునితో ద్రౌపదితో కలిసి ఏ విధంగా అరణ్యాలకు వెళ్ళారు అని అడగగా అతనికి విదురుడు ఏమి సమాధానం చెప్పాడో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.